So hello guys, welcome back to another video of the channel Hammond Trading University. ఈ రోజు మన టాపిక్ అంటే చాలా మంది డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఇది. టాపిక్ పేరు ఇంకేమీ కాదు, ట్రేడ్ వితౌట్ ఫియర్. మన ట్రేడింగ్ అంటేనే చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్న ఒక కెరియర్ లాంటిది ట్రేడింగ్ అనేది. సో ఆ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం, ఫ్యూచర్ మీద కొంచెం ఫియర్ ఉంటుంది. సో ఆ ఫియర్ ని ఓవర్కమ్ చేసి ఎలా ట్రేడ్ చేయాలి అని చెప్పి ఈ వీడియోలో మీకు కొంచెం టిప్స్ టిప్స్ అయితే ఇష్టం జరుగుతుంది. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చితే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. అసలు ట్రేడ్ వితౌట్ ఫియర్, ట్రేడ్ ఫియర్ లేకుండా ఎలా చేయాలని చెప్పి డిస్కస్ చేయబోతున్నాం. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడ్ వితౌట్ ఫియర్ ఎలా ఫియర్ లేకుండా చేయాలని దానికన్నా ముందు అసలు ట్రేడింగ్ ఎందుకు అంత భయంకరంగా అంత ఫియర్ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఒక 3 మామూలు రెస్పాన్సెస్ ఏమంటే, ఫస్ట్ థింగ్, మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఆర్ కేమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే తెలుసు కదా, ఉండడానికే ఉండదు వాళ్ళ దగ్గర అంత మనీ. సో అలాంటి వాళ్ళు ఇలాంటి డ్రీమ్స్ ఉన్నాయంటే కొంత రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే పేరెంట్స్ కూడా ఒక్కొక్కసారి ఒప్పుకోరు మీరేం చేద్దాం అనుకున్న దానికి. బట్ అది కూడా ఒక రకమైన పేరెంట్స్ ఒప్పుకోరని చెప్పి ఒక రకమైన భయం ఉంటుంది. అండ్ జాబ్ హోల్డర్స్ ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ బిల్డ్ చేసుకోవడానికి ట్రేడింగ్ వస్తూ ఉంటారు. బట్ వాళ్ళు ఎర్న్ చేసిన మనీ రిస్క్ చేయాలి అనే దాని దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఫియర్ ఎక్కువైపోతుంటుంది. సో సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఫస్ట్ టూ థింగ్స్ ఏంటి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయినా జాబ్ హోల్డర్ జాబ్ అయితే చేస్తారు, రెస్పాన్స్ ఉంటాయి కాబట్టి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా సర్వే అవుతారు, రెస్పాన్సిబిలిటీస్ కి న్యాయం చేయగలిగితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారు, లేదంటే లేదు అనమాట. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి, జాబ్ హోల్డర్స్ కి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్న పెద్దవాళ్ళకి కానీ ఎనీ యంగ్ పర్సన్స్ కి అయినా సరే, మోస్ట్ ఆఫ్ వాళ్ళు ట్రేడింగ్ అనే దానిలో దిగారంటే మోస్ట్ ఆఫ్ థింగ్ వాళ్ళకి ట్రేడింగ్ అంటే భయం ఉంటుంది, బట్ ఏదో చేయడం తప్ప ఉంటుంది. సో ఇది 3 రెస్పాన్సెస్, అసలు కామన్ రెస్పాన్సెస్ ఇవి ఎలాంటి వాళ్ళకి ఫియర్ ఉంటుందని చెప్పి. సో ఇక్కడ అసలు టాపిక్ లో వద్దాం. టాపిక్ ఏంటంటే రీజన్స్ ఫర్ ఫియర్ ఆఫ్ ట్రేడింగ్. అసలు ఎందుకు ఫియర్ ఆఫ్ ట్రేడింగ్ వస్తుంది, ట్రేడింగ్ అంటే ఎందుకు భయపడతారు బట్ చేయాలనిపిస్తుంది, బట్ ఎందుకు చేయాలనిపిస్తుంది బట్ ఫియర్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే లో క్యాపిటల్ సైజ్. మీరు మాక్సిమం ఎంత స్టార్ట్ చేస్తారో, మీ దగ్గర ఉన్న $10,000 అంటే మేబీ $100 వస్తుంది మీ దగ్గర ఉన్న $10,000 తో. $100 అంటే రిస్క్ 1% అంటే $10 చేయాలి, రిస్క్ $20. ఒకవేళ $20 టార్గెట్ రీచ్ అయితే నో ప్రాబ్లం, బట్ 100 లూజ్ అయిపోతే ఈ 10 50 అవుతుంది, 50% డౌన్ అవుతుంది అండ్ అగైన్ 100% డౌన్ అవుతుంది, దట్ ఈస్ జీరో. అసలు ఏం చేయాలి, అసలు డౌన్ అవుతుంది ప్రతి కొద్ది ఆ డౌన్ ఫాల్ దగ్గర ఓడిపోతారు. కానీ ఈ డౌన్ ఫాల్ ఓవర్కమ్ చేయడానికి ఎలాంటి అనాలిసిస్ చేయాలి, ఎలాంటి ట్రేడింగ్ చేయాలి, ఎలాంటి ట్రేడింగ్ ఎంట్రీస్ తీసుకోవాలని చెప్పి ఎటువంటి నాలెడ్జ్ లేకుండా, ఎటువంటి కన్ఫర్మేషన్ లేకుండా మీరు ముందుకు వెళ్ళిపోతుంటారు. కాబట్టి అసలే క్యాపిటల్ సైజ్ తక్కువ కాబట్టి మీకు ఫియర్ ఇంకెక్కువ అవుతుంది. విచ్ మీన్స్ ఈ ఫియర్ ఉన్నప్పుడు ఫియర్ ఆఫ్ లో క్యాపిటల్ సైజ్, ఫియర్ ఆఫ్ వైప్ అవుట్ అనమాట. దాని అర్థం $100 ఆ $200 అకౌంట్ చేసి ఉన్నప్పుడు $100 లో మీరు ఈవెన్ మనం ఇండియన్స్ కాబట్టి రూపీస్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి $100 అంటే $10,000. 10,000 లో $10 అంటే $1,000 అనుకుందాం. సో సింగిల్ డేలో మీరు $1,000 లాస్ అయిపోయారు అంటే డౌన్ టు 10% ఇన్ 100%, 10% ఇన్ $100 అకౌంట్, విచ్ ఈస్ వెరీ హ్యూజ్. 10% డాలర్స్ ఇన్ సింగిల్ డే అంటే 10% లాస్ ఇన్ సింగిల్ డే అంటే దట్ ఈస్ నాట్ ఎ నార్మల్ థింగ్. ఇది చాలా పెద్ద విషయం అన్నమాట. సో మీరు ఒకవేళ స్టార్ట్ చేద్దాం అనుకుంటే డీప్ అనాలిసిస్ తో, డీప్ బ్యాక్ టెస్టింగ్ తో, డీప్ స్ట్రాటజీతో రండి. అండ్ ఆల్సో ట్రై టు ట్రేడ్ విత్ ఫండెడ్ అకౌంట్స్. ఎందుకంటే మీకు తక్కువ క్యాపిటల్ తో ఎక్కువ మనీని యాక్సెస్ చేసే విధానం మీకు తెలుస్తుంది కాబట్టి. ఫండెడ్ అకౌంట్స్ హౌ టు యూస్, హౌ టు పాస్ అని చెప్పి ఒక సిరీస్ కావాలన్నా, వీడియో కావాలన్నా కామెంట్ చేయండి. నేనైతే దాని ప్రకారంగా వీడియోస్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తా. అండ్ సెకండ్ రీజన్ ఎందుకు ఫియర్ ఆఫ్ ట్రేడింగ్ వల్ల అంటే సెల్ఫ్ డౌట్. ఓకే, ట్రేడింగ్ ఈజ్ percentage where the win rate is less than 5%. You know, ట్రేడింగ్ లో విన్ పర్సెంటేజ్ ఎంత తెలుసా? 3% is the win percentage, and మిగతా 97% is losers.
అంటే వీళ్ళు మధ్యలో వదిలేసిన వాళ్ళు అవ్వచ్చు, ఇంకా ట్రై చేసిన వాళ్ళు అవ్వచ్చు, ఇంకా లూజ్ అవ్వచ్చు, ఇప్పుడెప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు అవ్వచ్చు. బట్ ఎప్పటి నుంచి చేసిన వాళ్ళు మాత్రం 3% మాత్రం విన్ రేట్ ఉంది. 3% మాత్రం విన్ రేట్ ఉన్న దాంట్లో నేను సర్వే అవ్వగలను, నేను సక్సెస్ అవ్వగలను అని చెప్పి సెల్ఫ్ డౌట్ ఉండిపోతుంది దాంట్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఓవర్కమ్ చేయాలి. సెల్ఫ్ డౌట్ ఓవర్కమ్ చేయాలంటే మీకు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ డౌట్ ఓవర్కమ్ చేయాలి అంటే మీ దగ్గర ఉన్న డేటాని మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ ని మీరు బాగా యూజ్ చేసుకొని నేర్చుకోవాలన్నమాట. అంటే మీ దగ్గర ఉన్న ప్లాట్ఫామ్ ని, నాలెడ్జ్ ని, సచ్ యాజ్ యూట్యూబ్, ట్రేడింగ్ వ్యూ, అవన్నీ ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ యూజ్ చేసుకొని మీకంటూ ఒక సెపరేట్ డేటా, అంటే మీకు ఏ సూట్ అయింది, ఏ సూట్ అవ్వలేదు, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగోదు, ఏ టైంలో ట్రేడ్ చేయాలి, ఏ టైంలో ట్రేడ్ చేయకూడదు, ఇవన్నీ డేటాలో రాసుకొని ఈ డేటా మీద మీరు వర్క్ చేస్తే వర్క్ చేసి ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకున్నాం అనుకోండి, ఈ సెల్ఫ్ డౌట్ అనేది పోతుంది అనమాట. అంతేగాని ఈ సెల్ఫ్ డౌట్ నేను చేయగలని చెప్పి అక్కడ ఉండిపోతే దేర్ విల్ బి నో యూస్. అంటే సెల్ఫ్ డౌట్ ఓవర్కమ్ చేయాలంటే ఒకటే మీ హార్డ్ వర్క్ ని ఇంకా ఎక్కువ కష్టపడాలి అనమాట. అండ్ దట్స్ ఇట్ ఫర్ సెకండ్ రీజన్. అండ్ థర్డ్ రీజన్ ఏంటి, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ వీడియో ఈస్ థాట్ ఆఫ్ రాంగ్ చాయిస్. అంటే ట్రేడింగ్ మనం చూస్ చేసుకున్నాం కదా, ట్రేడింగ్ అనే దానికి నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్, ని జాబ్ చేస్తున్నాను, నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, సో ఇప్పుడు నాకు ట్రేడింగ్ అవసరమా అని చెప్పి ఒక సెల్ఫ్ డౌట్ వస్తుంది. సో ఆ డౌట్ వచ్చినప్పుడే వచ్చేదే ఈ థాట్ ఆఫ్ రాంగ్ చాయిస్. అసలు నేను తప్పు చేస్తున్నాను, రైట్ చేస్తున్నాను అని చెప్పి క్లారిటీ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ లేకుండా మీరైతే ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేస్తారు, అప్పుడు క్లారిటీ లేని పని ఏమి చేస్తారో మీకు భయం వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఫియర్. ఈ ఫియర్ ఉంటే మీరు ఏ పని చేయలేరు. అండ్ దట్ ఈస్ కాల్డ్ థాట్ ఆఫ్ ఫియర్, థాట్ ఆఫ్ రాంగ్ చాయిస్. మీకు ట్రేడింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే, మీకు డ్రా చేసి చూపిస్తా. ఒక ఇన్కమ్ సోర్స్ అయితే కావాలి, ఎందుకంటే ట్రేడింగ్ ఈస్ మల్టిప్లికేషన్ ఆఫ్ మనీ, నాట్ మల్టిప్లికేషన్ ఆఫ్ మనీ. మీ దగ్గర మనీ ఉంటే దాన్ని మల్టిప్లై అవుతుందా, డిప్రిసియేట్ అవుతుందా తర్వాత విషయం. ఫస్ట్ మీ దగ్గర ఒక ఇన్కమ్ సోర్స్ ఉండాలి. ఇది మల్టిప్లికేషన్ అయితే నో ప్రాబ్లం, లేదంటే ఓకే ఇది మల్టిప్లికేషన్ ఆఫ్ మనీ. సో మీ దగ్గర 10 రూపీస్ ఉంటే 100 అవ్వచ్చు, 120 అవ్వచ్చు, ఆర్ 100,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 1 crore అవ్వచ్చు. మీ దగ్గర 100 రూపీస్ ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది కాకుండా మీకు జీరో ఇన్వెస్ట్మెంట్ తో చేసేదా అంటే కాదు. సో మీ దగ్గర ఒక ఇన్కమ్ సోర్స్ ఉండాలి. ఇన్కమ్ సోర్స్ ఉంటే దాని తర్వాత ఆ ఇన్కమ్ సోర్స్ ని మీరు స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి వాడాలి. అండ్ ఎంత మీ స్కిల్స్ ఉంటే దాని తర్వాత స్కిల్స్ ని రియల్ మార్కెట్ లోకి ఆ స్కిల్స్ ని రియల్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే, ఆ స్కిల్స్ తో ట్రేడ్ చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఎంత ఎక్కువ ఉంటే మీకు అంత ప్రాఫిటబిలిటీ, అంత మంచి ట్రేడ్ రావచ్చు. దిస్ ఇస్ అ సర్కిల్. ఒక ఇన్కమ్ సోర్స్ ఉండాలి, దాని తర్వాత ఆ ఇన్కమ్ సోర్స్ తో మీరు మంచి స్కిల్స్ నేర్చుకోవాలి, దాన్ని మార్కెట్ లో పెట్టి ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి, ఆ ఎక్స్పీరియన్స్ తో మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వాలి. దిస్ ఈస్ ద సైకిల్. అంతేగాని ఈ ఈ డౌట్స్ తో ఉండిపోతే కరెక్ట్ కాదు. ఫస్ట్ పాయింట్ మనం ఏం చెప్పుకున్నాం, లో క్యాపిటల్ సైజ్. లో క్యాపిటల్ సైజ్ కి సొల్యూషన్ ఏంటి అంటే మీ దగ్గర ఉన్న క్యాపిటల్ ని ఒక మంచి రిస్క్ మేనేజ్మెంట్ తో ముందుకు తీసుకెళ్ళాలి, లేదంటే ముందుకు తీసుకుని వెళ్ళాలి, లేదంటే అక్కడే ఉండిపోద్ది అనమాట మీ థాట్ ప్రాసెస్ అనేది. సెకండ్ థింగ్ సెల్ఫ్ డౌట్. అసలు ఏం చేస్తున్నానో, ఏం చేయాలనుకుంటున్నానో క్లారిటీ లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకండి. ఫస్ట్ ఏం చేయాలనుకుంటున్నారు, ఒక గట్టి ఫిక్స్ అయితే ఎలా చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి మీరు గట్టిగా అనుకొని గట్టి ప్రాక్టీస్ చేసి అప్పుడు రండి. అండ్ దాని తర్వాత ఆల్రెడీ దిగిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళడం చాలా చాలా కష్టం. సో ఆ టైంలో ఈ రాంగ్ చాయిస్ ఏమో, తప్పు చేస్తున్నానేమో అని చెప్పి అసలు మీరు థాట్ అయితే తీసుకుని రాకండి. దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. సర్వైవ్ అవ్వడం కూడా చాలా చాలా కష్టం ఆ థాట్ తో. సో ఈ 3 రీజన్ లో మీరు చాలా ఒకసారి అనలైజ్ చేసుకొని మళ్ళీ కంబ్యాక్ గట్టిగా సరే చెప్పి గట్టిగా కోరుకుంటున్నాను. సో వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ చెప్పండి, నేను డౌట్స్ ని క్లారిఫై చేస్తాను. సో ఈ వీడియోకి తింటే రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.